హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ. మరి ఈరోజైతే మిద్దె తోటలో మరి మొక్కలన్నిటికైతే నేను కొన్ని పోషకాలు అయితే ఇవ్వడానికి వచ్చాను. మరి మొక్కలన్నిటికీ కూడా మంచిగా మరి పొలాల కోసం అయితే లిక్విడ్స్ అయితే ఇవ్వడానికి వచ్చానండి. మరి చాలా రోజులైంది మొక్కలన్నిటికీ ఏదైనా ఎరువులు ఇవ్వాలి కాబట్టి ఇప్పుడైతే లిక్విడ్స్ రూపంలో మరి నేనైతే ఇవ్వబోతున్నానండి. మరి నేనేమైతే మొక్కలకు ఇస్తున్నానో మీకు చూపిస్తాను, చూసేయండి. మరి ఇప్పుడైతే నేను ఇదంతా శుభ్రంగా మరి మొత్తం మిద్దె తోటలో చాలా చెత్త ఉందండి, ఆకులు గట్ట గాలికి. మరి ఇవన్నీ కూడా ఊడ్చేసుకుని మరి నేనైతే ఇప్పుడు మొక్కలకి మంచిగా వాటికి కావాల్సిన పోషకాలు అయితే నేను ఇవ్వబోతున్నానండి. ఇప్పుడంతా ఇదంతా కూడా చేసేసి అప్పుడైతే నేను మరి చేస్తాను. చూడండి, మరి మన జాన్ చెట్టుకి చాలా కాయలు అయితే వచ్చినాయి కదా. ఆ కాయలను అయితే ఇందాక ఉడతలు వచ్చేసి చక్కగా కొంత కాయలను అయితే కట్ చేసేసి చిన్న చిన్న ముక్కల కింద. మరి నాకు చాలా హ్యాపీ అనిపించింది అయితే తింటుంటే. కానీ నేను వీడియో తీద్దామంటే కుదరలేదండి. ఇప్పుడైతే జాంకాయలు చూపిస్తారండి మీకు. ఎత్తేయాలి ఇప్పుడు. ఇదిగో అండి, ఇందాక వీడియో తీద్దామంటే నా దగ్గర ఫోన్ లేదు, తీయలేకపోయాను. ఇవి వచ్చేసారా ఉడతలండి, చిన్న చిన్న నోటుతో చక్కగా కొరికేసి ఇగో చిన్న చిన్న ముక్కలు చూడండి, ఇగో కింద ఎలాగేసినాయో. అంటే చక్క మన మిద్దె తోటలో కొన్ని పక్షులకి, తర్వాత ఉడతలకి, మరి కోతులకి మంచి ఫుడ్ అయితే దొరుకుతుందండి. ఇది ఈ కాయలు కూడా చూడండి ఎలా కొరికేసినాయో. ఇదిగో ఇక్కడ కూడా ఇదిగో అండి, మొత్తం ఈ కాయలన్నీ కూడా. ఇది ఈ కాయ, తర్వాత ఈ కాయ లోపల చాలా బాగుంటుందండి, చాలా తీయగా ఉంటాయి ఈ కాయలు. మరి అయితే ఇలా కొరికేసినాయి, చక్కగా తిన్నాయి అనమాట. నాకు చాలా హ్యాపీ. ఒక కాయ అయితే వదిలేస్తానండి, వాటికి కావాలన్నప్పుడల్లా తింటాయి. ఇప్పుడైతే మొత్తం ఒకసారి మొత్తం చాలా చెత్త ఉంది అక్కడక్కడ, ఆ చెత్త అంతా ఎత్తేసి ఇప్పుడైతే ఈ మొక్కలకైతే లిక్విడ్స్ అయితే నేను ఇస్తానండి, చూసేయండి. జాంకాయ తింటా ఉడుకున్నాను. సరే, చాలా తీయగా ఉంది, దగ్గర ఉడతలు బాగా తినేస్తున్నట్టున్నాయి. ఇది చూడండి, జాంకాయ తినేస్తా కోసుకొని. మందార పువ్వు కూడా, పత్తి మందారం పువ్వు కోసేసాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, గులాబీ పూలు కూడా కోసి తినేస్తున్నాడు. రోజు ఇట్లాంటి పనులే చేస్తూ ఉంటాడండి, మాకు తెలియకుండా వచ్చేసి. కాయలు పూలు కూడా తినేస్తున్నాడు ఆడు కోసుకునేహంగా. గులాబీ పూలు ఆడపిల్లలు అయితే చక్క పెట్టుకుంటారు కదా, ఈడేమో తినేస్తున్నాడు మా పిల్లడు కాబట్టి. రే తినకో, ఉంచు, ఎవరికైనా పిల్లలకి ఇద్దాం కోసి. మన వాళ్ళందరికీ హాయ్ చెప్పు. హాయ్. తినేసే కాయ. మిద్దె తోట అంతా కూడా చక్కగా మరి బాగానే ఉందండి. అయితే ఇప్పుడైతే మనం ఒక లిక్విడ్ అయితే తయారు చేసి ఇచ్చేద్దాం మొక్కలన్నిటికీ. మరి నేను చేసుకునే ప్రతిది కూడా మిద్దె తోటలో ఏం పనులు అయితే చేసుకుంటున్నాను అవన్నీ కూడా మీకు చూపిస్తూ ఉన్నానండి. హార్వెస్ట్లు కానీ, మొక్కలు నాటుకోవటం కానీ, తర్వాత ఇవన్నీ కూడా చూపిస్తూ ఉన్నాను. మరి ఇప్పుడైతే మరి మనం చక్కగా లిక్విడ్స్ అయితే ఇచ్చేద్దాం. మరి ఇప్పుడు నేనైతే మొక్కలన్నిటికి కూడా కొంత లిక్విడ్స్ అయితే స్ప్రే చేయబోతున్నాను. మొక్కలు మొదల్లో అయితే ఇవ్వబోతున్నానండి. మరి అదేంటంటే ఇదిగోండి, పుల్లటి మజ్జిగ. నేను ఇంట్లో అయితే తోడేసుకుని 3 రోజులైతే బాగా పులుసు పెట్టానండి. చూసారు, ఇదంతా ఎల్లో కలర్లో కనపడుతుంది మజ్జిగ అయితే. పెరుగు ఈ విధంగా మజ్జిగ అయితే చేశాను నేను. మరి ఇప్పుడు దీన్ని ఇంకా మరి మొక్కలకి పోయటం వల్ల చాలా హెల్తీగా ఉంటాయండి మొక్కలు, తర్వాత చాలా బాగుంటాయి. మరి మనకి తెగుళ్ళు గట్ట, మరి లోపల వేర్లోంచి పురుగులు గట్ట, లేకపోతే కొన్ని తెగుళ్ళు వచ్చి మొక్కలు చనిపోతూ ఉంటాయండి ఒక్కోసారి. మరి అవన్నీ చనిపోకుండా ఉంటారు, ఇది చాలా బలంగా ఉంటాయి. తర్వాత ఆకుముడతలు గట్ట రాకుండా, మరి మొక్కల పైన గట్ట కొన్ని పురుగులు తిరుగుతూ ఉంటాయండి, అలాంటి గట్ట లేకుండా చక్కగా హెల్తీగా మరి మొక్కలైతే పెరగటానికైతే నేనైతే పుల్లటి మజ్జిగ అయితే ఇవ్వబోతున్నాను ఈరోజు. మరి ఇదిగోండి, నేనైతే 3 రోజులు అయిందండి పెరుగు ఇదైతే తోడేసి. మరి బాగా గిలకొట్టుకుంటున్నాను, కవంతో అయితే గిలకొడుతున్నాను, మిక్సీలో వేయట్లేదు. ఇలా రంగు చూస్తారా ఎలా మారిందో, ఇది కొంచెం ఎల్లో కలర్ లాగా వస్తూ ఉంటుంది. ఇదిగోండి పాలండి, ఆవు పాలు. ఇవి ఆవు పాలు తెప్పించి
మరి మొక్కలకి ఇవ్వటానికి అయితే నేను తోడేది ఇచ్చానండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఇంకా బాగా గిలకూడదు. సరే ఎట్లా వచ్చిందో. ఇప్పుడైతే నేను ఇందులో కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి. నేను సొంతంగా తయారు చేసుకుని మొక్కలకి ఇస్తూ ఉంటానండి. పసుపు వేస్తున్నాను, కొంచెం వేసి. పసుపు కూడా బాగుంటుంది మొక్కలకి. ఒకసారి మొక్కలు కాయలు నిలబడకపోయినా లేకపోతే పూత రాలిపోతున్నా సహజంగా మనం ఏం చేస్తామంటే పసుపు నీళ్ళు కలిపి చల్లుతూ ఉంటాం కదండి మొక్కల మీద. అలాగే నేను కూడా ఇప్పుడైతే ఇందులో పసుపు వేసి మజ్జిగ అయితే గిలుకొడుతున్నాను. చాలా మొక్కలకి బలంగా ఉంటుందండి ఈ ఫెర్టిలైజర్ అయితే. ఇందులో రకరకాలుగా వేస్తూ ఉంటారు, కానీ నేనైతే నా సొంతంగా ప్రయత్నం చేసి ఇలాగైతే మొక్కలకి ఇచ్చుకుంటూ ఉంటానండి. చూసారు కదా. ఇదిగో అండి, ఇప్పుడు ఇందులో అయితే నేను ఒక మొగ్గు అయితే మజ్జిగ పోస్తున్నాను. ఇందులో ఇప్పుడు దీనికి నేను 10 మొగ్గులు అయితే వాటర్ పోయిపోతున్నానండి. ఇందులో ఒకటికి 10. ఒక మొగ్గు అయితే మరి నేను కలిపిన పెరుగు అయితే మరి చూసారు కదా. ఒక మగ్గు పోసి ఒక మగ్గుకి 10 మొగ్గులు అయితే నీళ్లు పోసానండి. ఇదిగో దీంతో పోసి ఇది సరిపోలేదని చెప్పి ఇందులో కూడా కలిపాను. ఇందులో అది అలా కలుపుకొని అప్పుడు ఒకటికి 10. ఇప్పుడైతే కొన్నేమో స్ప్రే చేస్తానండి కొన్ని మొక్కలకేమో మొదల్లో పోస్తానండి. తర్వాత ఈ మనం ఇచ్చేటప్పుడు అయితే ఎండ వచ్చినప్పుడు ఇవ్వాలి, వర్షం వచ్చినప్పుడు గట్ట ఇవ్వకూడదు. తర్వాత కొంచెం మొక్కలన్నిటిలో చెమ్మ తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఇవ్వద్దండి. ఇప్పుడైతే మనం పోసుకుందాం పట్టుకొని. నేను కొన్ని అయితే స్ప్రే చేస్తాను కాబట్టి ఇది ఇందులో అయితే పోసుకుంటున్నానండి. నేను మరి స్ప్రే చేయడానికైతే వడగు పోస్తున్నానండి. లేకపోతే అది మనం స్ప్రే చేసేటప్పుడు అవి అడ్డం పడతా ఉంటాయి ఏ ఒకటి. అందుకని చెప్పేసి ఇలాగైతే మనం ముందు ఫిల్టర్ చేసుకోవాలి. ఇందులో అయితే పోస్తున్నాను. ఇందులో అయితే పోసుకున్నానండి. ఇప్పుడు గాలి అయితే కొడుతున్నాను దీనికి, స్ప్రేకి. తర్వాత చూద్దాం. ఇప్పుడైతే వంకాయ మొక్కలు కొడతానండి. ఎందుకంటే ఈ సీజన్లో వంకాయ మొక్కలు, పచ్చిమిరకాయ మొక్కలు, టమాటా మొక్కలు మరి ఇలాంటివి అయితే కొంచెం ముడతలాగా రావటం, తర్వాత చీడపీడల కింద ఉంటుంది. అందుకని చెప్పేసి ముందైతే వంకాయ మొక్కలకి అయితే స్ప్రే చేసేస్తున్నానండి. చూసేయండి రండి.
పోస్తాను. మరి ఈ విధంగా అయితే మరి మేము వారానికి ఏదో ఒకటి లిక్విడ్స్ రూపంలో అయితే నేను ఇస్తూ ఉంటానండి. మరి అందుకని ఎంత కాపు అయితే మేము తీసుకోగలుగుతున్నాం. ఫుల్ ఆర్గానిక్లో అయితే మేము పెంచుకుంటున్నాము. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. తప్పకుండా మా వీడియోస్ ఫాలో అవ్వండి. బాయ్ అండి.